राजने सैड बंदी फोटोग्राफर थैंक यू मैडम मैडम सर आगम वेद कलामय रूपिणी आगम वेद कलामय रूपिणी ज्ञान विद्येश्वरी राजराजेश्वरी श्री चक्ररा మీరందరూ కూడా ఈ స్కూల్కి కావాల్సిన టాలెంట్గా పెట్టారు ఇంటర్మీడియట్కి దానికి కావాల్సిన అవసరాలు ఏమున్నా స్థానికంగా మీరు అందరూ గుర్తుని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేని రోజున పెద్ద సమస్యలతో ప్రభుత్వాలు తెలియజేస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఏం చదువుకోవాలో వాళ్ళ ఇంట్రెస్ట్ ని మీరు ప్రొటెక్ట్ చేస్తే చాలది. ముఖ్యంగా పిల్లలు కూడా మీరు 25 సంవత్సరాల జీవితంలో మీరు కష్టపడితే మీ జీవితంలో 75 సంవత్సరాలు సుఖపడుతుందని చెప్పి చాలా మంది పెద్దలు చెప్పారు. ఈ 25 సంవత్సరాలు మీరు కష్టపడాల్సింది. 25 సంవత్సరాలు బాగా కష్టపడితే మంచి ఉద్యోగం వస్తే 75 సంవత్సరాలు కనీసం మీరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కూడా బ్రహ్మాండమైన జీవితం మీ పిల్లలు మీరు అనుభవించవచ్చు. ఆ ఆలోచించే మీరు అందరూ కూడా చదువుకుంటే మీ గ్రామానికి మీ కుటుంబానికి
మా ప్రాంతానికి అందరూ కూడా మంచి పేరు వస్తుంది. మీరు ఎంతమంది ఏమవుతారో చెప్పలేం. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎప్పుడు కూడా పిల్లలు అవ్వండి, పెద్దలు అవ్వండి, మీరు కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడండి. ఊరికే కళలు కానీ చాలా మంది ఏం చేస్తారండి, ఇవాళ పాఠం ఇవాళ చదవకుండా రేపు చదువుగానే సీనియర్ చూసుకుందాం, సినిమా చూసుకుందాం అని చెప్పి కాలక్షేపం చేసే విద్యార్థులు ఇవాళ చాలా మంది రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు ఉద్యోగాలు లేక. చదువుకుంటూనే మీ జీవితానికి ఒక అర్థం పరమార్థం వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీ కుటుంబం బాగుపడుతుంది. ఎంతో మంది తల్లిదండ్రులు కూడా కష్టపడి వ్యవసాయం చేసి మా జీవితాలు ఎట్లా అయిపోయాయి, మా పిల్లల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఇలా చదివిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా
వాళ్ళకి ఏదైనా ఒంట్లో ఎముకుందా అని చెప్పి అనిపించే ప్రక్రియ చేశారు. మేమన్నా అలా సాహసం చేస్తే ఊడి చేతిలోకి వచ్చేసి చాలా బాగా చేశారు పిల్లలు. మరోసారి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు. మరి ఈ రోజు కార్యక్రమం ఏంటో మీ అందరికీ తెలుసు. పిల్లలు రిక్షా కార్మికుల నుంచి రోజువారీ కూలీ వారు కూడా ఎంత కష్టపడైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలి అనుకున్న ఆలోచన నుంచి బయటికి తీసుకొచ్చి విద్యకి ఎంతైనా ఖర్చు పెడదాం, ప్రభుత్వ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ ఇద్దామన్న ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకుని రాబోతా ఉంది. అలాగే మన ప్రీతం ఎమ్మెల్యే గారికి, గండిబాబు గారికి, అలాగే వచ్చినట్టు స్థానిక ప్రజాప్రతినిధులకు, అలాగే స్టూడెంట్స్ కి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక డ్రగ్స్ మీద పోరాటం చేస్తుంది. ఇదంతా మన సామాజిక బాధ్యత ఇది. ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు ఈ పోస్టర్స్ తోటి ఎడ్యుకేట్ చేయడము, అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అందరూ కూడా ఒకసారి ఈ పోస్టర్స్ చూస్తున్నారంతా కూడా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో అని అందరూ కూడా మనం ఒకసారి పిలిపిద్దాం. ఇది అందరూ కూడా ఒకసారి పిలిపిద్దాం. నేను చెప్తాను డ్రగ్స్ వద్దు బ్రో అని. అందరూ కూడా ఒకసారి డ్రగ్స్ వద్దు బ్రో అంటే అంతా కూడా ఇది కార్యక్రమం చేద్దాం. అంతా కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఇంకోసారి డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. పిల్లలు గట్టిగా చెప్పాలి. ఇంకా పిల్లలు చదవలేదమ్మా. డ్రగ్స్ వద్దు బ్రో, మరి ఇంకా డ్రగ్స్ వద్దు బ్రో. థ్యాంక్ యూ అందరూ కూడా. స్కూల్లో బిల్డింగ్స్ ఏమీ లేదు. అంతకుముందు గవర్నమెంట్లో అవి తెలిసినాయి, సగం అయి ఉన్నాయి గవర్నమెంట్ రూమ్స్ అవి అని. అంటే ఇక్కడ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నాయండి, కాలేజ్ పిల్లలు అది ఉన్నారు. రూమ్స్ అవి సరిపోవట్లేదు. చిన్నపిల్లలు అయితే పాపం 3 o'clock బాత్రూమ్కి వెళ్ళిపోయి రెడీ వచ్చి పడుకుంటారంట. నేను స్కూల్ విజిట్ చేసినప్పుడు పిల్లలు నాకు చెప్పారనమాట, ఈ అవకాశం మేము చేయాలి కొద్దిగా మా స్కూల్ పిల్లలకి. అలాగే ఎమ్మెల్యే గారు అయితే అడగకముందే ఏమైనా కావాలంటే తీర్చుతానని చెప్పారు. మన స్కూల్ స్టాఫ్ అంతా ఏమైనా ఉంటే మీకు లిస్ట్ తయారు చేసి మేడం గారికి, ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఈరోజు ఏదైతే మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో తీసుకుందో దాన్ని ఈరోజు తానా గ్రామంలో మా జిల్లా కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. నరవలో విశాఖ కలెక్టర్ వచ్చారు నరవ పాఠశాలకి. మళ్ళీ నేను పెందుర్తిలో ఒక హై స్కూల్కి కూడా ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నాము. ఏదైతే ప్రజలకి ప్రభుత్వ స్కూల్లో జరిగే సదుపాయాలు తెలియజేసి వాళ్ళని మెరుగైన విద్యావంతులు చేయటం కానీ, వాళ్ళకు వసతులు కల్పించడం కానీ, వాళ్ళకి క్రీడల పట్ల మక్కువ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం కానీ, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంకా మెరుగైన సాయం అందించాలన్న, అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండాలన్న ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు పిలుపునట్టు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా తానా సర్పంచ్ గారు, తానా గ్రామ పెద్దలందరూ బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన మా టీచర్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. As a permanent building with 5th to 10th class, total strength of 420 students. In the year 2018, it was upgraded as junior college with 2 groups, MPC and BIPC. In the year 22-24, from the classes of 5th to 10th, it was started with total of 481 students. College kuda 4 groups తో స్టార్ట్ అయిందండి. టోటల్ 245 స్టూడెంట్స్. ఇప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ కలిపి మనకి 756 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ అట్ ప్రెసెంట్ ఇన్ అవర్ తానా MJP స్కూల్ అండ్